ఏపీలో ఫ్రీ హోల్డ్ స్కామ్ లో మరో భాగోతం వెలుగులోకి వచ్చింది. కొన్ని ప్రభుత్వ భూములు కూడా ఫ్రీ హోల్డ్ లోకి వచ్చాయి. గత ప్రభుత్వంలో జరిగిన నిర్వాకాలపై సంచలన ప్రకటన చేశారు మంత్రి అనగాని. ప్రభుత్వానికి చెందిన కొన్ని భూములను కూడా ఫ్రీ హోల్డ్ పెట్టేశారని గుర్తించింది రెవెన్యూ యంత్రాంగం. ఫ్రీ హోల్డ్ లో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలపై లెక్కలు తీస్తోంది. రెవెన్యూ సదస్సుల్లో గత ప్రభుత్వ భూ భాగోతాలన్నీ బయటకొస్తాయన్నారు మంత్రి అనగాని ప్రసాద్. ఏపీలో ఫ్రీ హోల్డ్ స్కామ్ లో మరో భాగోతం వెలుగులోకి వచ్చింది. కొన్ని ప్రభుత్వ భూములు కూడా ఫ్రీ హోల్డ్ లోకి వచ్చాయి. గత ప్రభుత్వంలో జరిగిన నిర్వాకాలపై సంచలన ప్రకటన చేశారు మంత్రి అనగాని. ప్రభుత్వానికి చెందిన కొన్ని భూములను కూడా ఫ్రీ హోల్డ్ పెట్టేశారని గుర్తించింది రెవెన్యూ యంత్రాంగం. ఫ్రీ హోల్డ్ లో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలపై లెక్కలు తీస్తోంది. రెవెన్యూ సదస్సుల్లో గత ప్రభుత్వ భూ భాగోతాలన్నీ బయటకు వస్తాయన్నారు మంత్రి అనగాని. ఏపీలో ఫ్రీ హోల్డ్ స్కామ్ లో మరో భాగోతం వెలుగులోకి వచ్చింది. కొన్ని ప్రభుత్వ భూములు కూడా ఫ్రీ హోల్డ్ లోకి వచ్చాయి. గత ప్రభుత్వంలో జరిగిన నిర్వాకాలపై సంచలన ప్రకటన చేశారు మంత్రి అనగాని. ప్రభుత్వానికి చెందిన కొన్ని భూములను కూడా ఫ్రీ హోల్డ్ పెట్టేశారని గుర్తించింది రెవెన్యూ యంత్రాంగం. ఫ్రీ హోల్డ్ లో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలపై లెక్కలు తీస్తోంది. రెవెన్యూ సదస్సులో గత ప్రభుత్వ భూ భాగోతాలన్నీ కూడా బయటకొస్తాయన్నారు మంత్రి అనగాని.